హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మనం ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు అందులో సక్సెస్ వస్తుందా? ఫెయిల్యూర్ వస్తుందా? ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. ఆ జర్నీలో మనం చాలా నేర్చుకుంటాము. చాలా తెలుసుకుంటామనమాట. స్టార్ట్ చేస్తేనే సక్సెసా? ఫెయిల్యూరా? అవన్నీ తెలుస్తాయన్నమాట. ఫెయిల్యూర్ ఇదంతా పక్కన పెడితే మనం మన యొక్క ఎఫర్ట్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకొస్తూ ఉంటుంది. మనం చాలా విషయాలనేవి నేర్చుకుంటాం. నేను మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టమనమాట. స్టడీస్‌లో వాళ్ళకి చెప్పాలన్నా చాలా ఇష్టం. నేనేం చేశానంటే, నాకొకసారి థాటొచ్చింది. సరే మనం ఇట్లా వీడియోస్ చేద్దాం, వాళ్ళకి ట్రిక్స్ చెప్దాము. ఇంకా ఎలక్ట్రానిక్స్ నేను ఈసీ చదివాను. ఆ సబ్జెక్ట్ గురించి చెప్దాము. స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది. తెలుగులో చెప్దాము. అంటే తెలుగులో చాలా తక్కువుంటుంది గదా! ఇంగ్లీష్‌లో ఎక్కువుంటాయి. మన లాంగ్వేజ్‌లో చెప్దాం. వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఆ థాటొచ్చిందనమాట. సరే అని నేను ఫస్ట్ అంటే నేను యూట్యూబ్ అదేం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఇన్‌స్టాలో పెట్టాననమాట. నాకు ఇది ఆర్ట్స్ అకౌంట్ ఉండేది. కొంచెం ఎడిటింగ్ ఐడియా ఉండేది. నేను ప్యారలల్‌గా ఎడ్యుకేషన్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాను. అందులో నేనేం చేశానంటే ఫస్ట్ హెల్ప్‌ఫుల్ ట్రిక్స్ పెట్టాననమాట. అప్పుడు నా దగ్గర మైక్ ఉండేది కాదు. స్టాండ్ ఇదంతా ఏం లేదనమాట. జస్ట్ చెప్పేదాన్ని. కానీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చాలా డిస్టర్బ్ చేసేది. నా వాయిస్ ఏమో చాలా తక్కువొచ్చేది. ఏంటిది ఇలా వస్తుంది? అసలెలా అబ్బా! అని నేనలా బాధపడేదాన్ని. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎలా రెడ్యూస్ చేయాలి? ఓకే. మైక్ గురించి తెలిసింది. నాకసలు ఇంతకుముందు మైక్ ఎందుకు యూజ్ చేస్తారో గూడా తెలీదు. తర్వాత ఓకే. మైక్ ఎందుకు యూజ్ చేస్తారా? ఇది సౌండ్ క్వాలిటీని పెంచుతుంది. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది తగ్గిస్తుంది అని ఓకే. అప్పుడు నాకర్థమైందనమాట. మా అన్నయ్యని అడిగాను. మా పేరెంట్స్ నాకు చాలా, చాలా, చాలా సపోర్ట్ చేశారనమాట. అన్నయ్య నాకు మైక్ ఇంకా స్టాండ్ అనేది ఇప్పిచ్చాడు. బావుంది. అంటే చూడండి నేనక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. కానీ నాకు ఈ అవకాశం అనేది వచ్చింది. ఈ మైక్ కానీ, స్టాండ్ కానీ మా అన్నయ్య ఇప్పిచ్చాడు. మనం చేసే కొద్దీ ఇంప్రూవ్‌మెంట్స్ వస్తుంటాయి. తర్వాత ఏమైందంటే నేనింకా మైక్‌లో చెప్పేదాన్ని. ఇంకా మైక్ యూజ్ చేసి చెప్పేదాన్ననమాట. అంటే స్టాండ్ అవన్నీ యూజ్ చేసేదాన్ని. వింటర్ వరకు బానే ఉండేది. ఏంటంటే మా ఇంట్లో వాల్స్ అనేవి సరిగ్గా లేవు. ఒక చోట వాల్ బావుంటుంది. బెడ్ పైకెక్కి నేను చెప్పాలనమాట. ఫ్యాన్ నా పైనుంటది. కొంచెం సైడ్‌కుంటుందనమాట. దాని పైన రేకులుంటాయి. వింటర్ వరకు ఏం ప్రాబ్లమ్ లేదు. సమ్మరొచ్చింది చూడండి అసలెంత ప్రాబ్లమ్ అయిందంటే అసలు ఫ్యాన్ ఆఫ్ చేయాలి. రేకులు, ఆ హీట్ అంతా నాకు తగిలి అసలు చానా ప్రాబ్లమ్ ఫేస్ చేశా నేను. తర్వాత ఒక తమ్ముడు నాకిట్లా చెప్పాడు. "అక్క నువ్వు ఇమేజెస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. కానీ ఇలా కాదక్క. ఇట్లా బుక్స్‌తో అయినా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అంటే అందులో రాసి మ్యాటర్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. లేకపోతే సిస్టమ్ అది యూజ్ చేయక్క" అన్నాడు. అవును గదా! కరెక్టే గదా! ఈ ప్రాసెస్ కూడా కరెక్టే గదా! అదైతే ఇంకా బెటర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పేకి ఇదంతా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా గదా సమ్మర్‌లో. సో, అలా చేస్తే బావుంటుంది గదా! అసలు అలాగే గదా అందరూ చేసేది అని నేననుకున్నా. సరే అని ఇంకా బుక్‌తో స్టార్ట్ చేశా. బుక్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేయడం. అయితే స్టాండ్ సరిగ్గా లేదు. నా ఫోనేమో ఒక్క చేత్తో ఫోన్ పట్టుకొని, ఒక చేత్తో ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే నాకు చానా కష్టమైతుంది. చెయ్యి పెయినొస్తుందనమాట. అంత మ్యాటర్ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. వాయిస్ అంతా నేను ఎడిట్ చేసుకునేదాన్ని. దాని తర్వాత ఏమైందంటే, ఇంకా ఆ ప్రాబ్లమ్ కాకుండా సిస్టమ్‌లో ట్రై చేద్దాము. స్క్రీన్ రికార్డింగ్ ఎట్లా చేస్తామనేది నేను యూట్యూబ్‌లో చూసాననమాట. అక్కడ నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా నేను ఏం చేసేదాన్నంటే స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ననమాట. ఇంకా వీడియో అప్‌లోడ్ చేసేదాన్ని యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో ఇంకా అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసేసా. దాని తర్వాత ఏమైందంటే థంబ్‌నెయిల్. అసలు ఈ థంబ్‌నెయిల్ గురించి నాకు తెలీదు. అసలు యూట్యూబ్‌లో చూస్తే భలే పెడతారే! ఎలా పెడతారబ్బా వీళ్ళు అని నేను అనుకునేదాన్ని. కానీ దాన్ని థంబ్‌నెయిల్ అంటారని కూడా నాకు తెలీదు. నేను సెర్చ్ చేశాక ఓకే. ఇది ఇలా చేయాలి అని నేను నేర్చుకున్నాను. దానికోసం యాప్స్ ఎక్కిచ్చి నేను ట్రై చేశాననమాట. ఇంకా ఫుల్లీ నేను థంబ్‌నెయిల్ పెట్టేసి మంచిగా ఇంకా వీడియో మంచిగా క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా పోస్ట్ చేశాను. చూడండి ఎక్కడి నుంచి నా జర్నీ ఎక్కడికొచ్చింది అనేది చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను. ఆ ఇమేజెస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇప్పుడు నేను సిస్టమ్‌లో నీట్‌గా స్లైడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కామెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. "అక్క మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారక్క. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారని" కామెంట్స్ వస్తుంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. 147 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను డైలీ చెక్ చేస్తుంటాను యూట్యూబ్‌లో ఎంతమందొచ్చారని. 1, 2 మెంబర్స్ అలా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. చూడండి నా జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చింది అనేది. మనం కన్సిస్టెన్సీగా మనం డైలీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్స్ వస్తుంటాయి. ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఏదో విధంగా మనకి ఎలాగో అలాగా వస్తాయన్నమాట. ఆప్షన్స్ అనేవి మనకి కనపడతాయి. ఖచ్చితంగా మీరు ఆపకండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కానీ మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళే కొద్దీ మనకి ఖచ్చితంగా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకేనా? నా పేరెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. చాలా అంటే చాలా. నేను నా పేరెంట్స్‌కి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటే భయమేస్తుంటుంది. ఒక అమ్మాయిని నేనిలా చేస్తాను నాన్న, నేను స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయాలనుకున్నా, ఇట్లా వీడియోస్ క్రియేట్ చేస్తానంటే మా పేరెంట్స్ సరే అమ్మా చెయ్యి అన్నారు. నేను చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళకి.
నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎట్ లాస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం జర్నీ స్టార్ట్ చేశాక చానా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. కానీ మనం స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. అన్నిటిని మనం ఫేస్ చేయాలి. మనకు చానా ఆల్టర్‌నేట్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. సో, ఒకటి కాకపోయినా ఇంకొకటి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో, జర్నీ స్టార్ట్ చేశాక ఖచ్చితంగా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఏంటంటే సక్సెస్ వస్తుందా, ఫెయిల్యూర్ వస్తుందా ఇదంతా కాదు. మనం మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. ఆ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నేనిది చాలా నమ్ముతాను. ఓకేనా? సో, అర్థమైంది గదా! ఇప్పటి వరకు ఇదంతా ఎందుకు చెప్పాను, ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి అనేది. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం స్ట్రాంగ్‌గా నిలబడి అన్నీ ఫేస్ చేయాలి. థాంక్ యూ.